ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని మరింత పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకొని హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలంటూ ఇరాన్కు సూచించారు. లేదంటే ఇరాన్కు చెందిన ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేస్తామంటూ హెచ్చరించారు. ఖగ్ దీవును కూడా ఆక్రమించుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. కువైట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. కువైట్లోని ఓ కీలక విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయ కార్మికుడు ఒకడు ప్రాణాలు కోల్పోయాడు. 10 మంది సైనికులు గాయపడ్డారు. భారతీయుడి మరణాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య 8కి చేరుకుంది. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యం ఇస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించగా, ఇరాన్ మాత్రం అసలు పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధమే లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులు సోమవారం భేటీ కావాల్సిన ఆ సమావేశం జరగకముందే వారు స్వదేశాలకు పయనం కావడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ, ఈజిప్ట్, తుర్కీ, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. తమ మధ్యవర్తిత్వంలో సంప్రదింపులు జరగనుండడంపై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. త్వరలోనే వాటి మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. అయితే ఈ విషయంపై అమెరికా ఏమాత్రం స్పందించలేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదంటూ అటు ఇరాన్ పేర్కొంటోంది.